తెలంగాణలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని కలిసి కట్టిగా పనిచేయాలని నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ పదవులను తేలిగ్గా తీసుకోవద్దని, పార్టీ పదవులతోనే నేతలకు గుర్తింపు, గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ పదవే రాజకీయాల్లో నేతల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని, కష్టపడి పనిచేయాలని సూచించారు. అదేవిధంగా భవిష్యత్తులో అసెంబ్లీ, లోక్సభ సీట్లు పెరగబోతున్నాయని, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికల ప్రభావం చూసే అంశాలు కూడా మారబోతున్నాయన్నారు. ఇక కొత్త నాయకత్వానికి 2029 ఎన్నికలే వేదిక కావాలని దిశానిర్దేశం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేయటంలో విజయం సాధించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.